ఎవరన్న దానిపై మరో నియోజకవర్గం సంగతి చూద్దాం. ఇక పెద్దాపురం సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గం. పెద్దాపురం నుంచి ప్రస్తుతం డిప్యూటీ సీఎం రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప రెండోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అయితే వారసుల్లో విజేతలు ఎవరన్న డ్రైవ్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎవరు వారసురాలన్న విషయానికి వస్తే తోట వాణి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తోట నరసింహం సతీమణి తోట వాణి పెద్దాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. తోట వాణికి సంబంధించిన అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనుకూల అంశాలు, వ్యక్తిగతంగా ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేవు, క్లీన్ ఇమేజ్ ఉంది నియోజకవర్గం సంబంధించి. రెండోది మహిళా నేత కావడం, 3 ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందన్న నమ్మకం. అలాగే మనం చూసాం అటు ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఆందోళనలు, ప్రత్యేక ఉద్యమాల నేపథ్యంలో ఆమె చేపట్టిన నిరాహార దీక్ష అప్పట్లో రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. అలాగే కాకినాడకు సంబంధించి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఆమె చాలా ఉద్యమాల్లో పాల్గొనడం, కొంత ఇన్వాల్వ్ అవడం కూడా కొంత కలిసి వచ్చే అంశంగానే చెప్తున్నారు. ఇక ప్రతికూల అంశాలు ఏంటో చూద్దాం. తోట వాణికి సంబంధించి అంటే అనుభవం లేకపోవడం, అనుకున్నంత స్థాయిలో అనుభవం లేదు. అక్కడ లోకల్ రాజకీయాల వరకు కొంత అనుభవం ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో అనుభవం లేదు. పెద్దాపురం నియోజకవర్గానికి ఆమె కొత్తగా రావటం. యాక్చువల్గా ఈమె విషయానికి వస్తే తోట వాణి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె. అటు నియోజకవర్గం సంబంధించి ఆమె కొత్తగా ఉన్నారు పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి. అలాగే పార్టీలో వర్గ విభేదాలు, పార్టీలో ఉన్న కొన్ని గ్రూప్ రాజకీయాలు కూడా ఏమైనా మైనస్గా మారుతాయన్న ఒక భావన తోటవాణిలో కనిపిస్తోంది. ప్రధానంగా ఈ విషయాల్లో ఆమె ఏ విధంగా గట్టెక్కబోతున్నారు అనేది ఆసక్తికరం. ఇక మరో నియోజకవర్గం చూస్తే అంతకంటే ముందు పెద్దాపురంలో తోటవాణి ఢీకొంటున్న అభ్యర్థి చినరాజప్పకు సంబంధించిన అనుకూల అంశాలు ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తాను 1000 కోట్లతో అభివృద్ధి చేశానని 10 టీవీ ఇంటర్వ్యూలోనే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అవే గెలిపిస్తాయన్న ఒక భావనలో చినరాజప్ప ఉన్నారు. 2 ప్రజలకు అందుబాటులో ఉండటం. చినరాజప్పకు సంబంధించి నియోజకవర్గంలో ఎవరు కాంటాక్ట్ చేసినా ఖచ్చితంగా ఆయన అందుబాటులో ఉంటారన్న ఒక పాజిటివ్నెస్ అయితే ఉంది. 3 అందరితోనూ సఖ్యతగా ఉండటం, అంటే వివాదాలకు దూరంగా ఉండటం, అందరినీ కలుపుకొని పోవటం అనేది పాజిటివ్ అంశాలుగా కనిపిస్తున్నాయి చినరాజప్పకి. ఇక చినరాజప్పకు సంబంధించి ప్రతికూల అంశాలు చూద్దాం. అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉండడం, పార్టీలో కీలక సామాజిక వర్గం నేతలు వ్యతిరేకిస్తుండడం, స్థానికేతరుడన్న ముద్రపడడం. ప్రధానంగా ఈ 3 అంశాలు కొంత ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. పార్టీలో కాపు సామాజిక వర్గం సంబంధించిన కొందరు నేతలు వ్యతిరేకిస్తుండడం అనేది ఒక నెగిటివ్ అంశంగా చెప్తున్నారు. అనుచరులు కొందరు అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు కూడా వచ్చే చినరాజప్ప విషయానికి. అంటే ఆయన సరిగ్గా ఉన్న అనుచరులు కొంత దుందుడుగ్గా వ్యవహరించారు. ప్రధానంగా ఎర్రమట్టి తవ్వకాలకు సంబంధించి ఉన్న కొన్ని ఆరోపణలు ప్రతికూల అంశాలుగా మారబోతున్నాయన్న ఒక ప్రచారం అయితే చాలా బలంగా సాగుతోంది పెద్దాపురంకి సంబంధించి.